ప్రోమో 2 చూసారా? ప్రోమో 2 చూడకపోతే వెళ్లి చూసి రండి. ఒకవేళ అంత టైం లేదంటే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రోమో 2 చూసిన తర్వాత నా హానెస్ట్ ఫీలింగ్ ఏందిరా తెలుసా? ఇందాకే ఓటింగ్ అనాలిసిస్‌లో చెప్పా. పాపంరా తనుజ జాలేస్తుంది. మరీ దారుణంగా ఆడుకుంటున్నారు. అలాగే తన లక్క కూడా కలిసి రావట్లేదు. ఇవన్నీ చెప్పి మాట్లాడాను. ప్రోమో 2 చూశాను. ప్రోమో 2 చూసిన తర్వాత కింద కామెంట్లు చూస్తే ఓటియమ్మ ఏందిరా ఇది అసల వీళ్ళు ఏ యాంగిల్‌లో ఆలోచిస్తున్నారు? అంటే ఒక అబ్బాయి ఏడిస్తే అదేమో ఎమోషను. ఒక అమ్మాయి ఏడిస్తే అది డ్రామా. జస్ట్ బికాజ్ అమ్మాయి సీరియల్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ఎమోషన్స్ డ్రామాలా కన్వర్ట్ అయిపోతుందా? అలా ట్రీట్ చేస్తున్నారా? అలా మ్యానిపులేట్ చేస్తున్నారా? అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు అనిపించింది. ఇప్పుడు ఎవడైనా కడుపుకి అన్నం తిన్నోడు ఆ ప్రోమో అదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అది డీకోడ్ చేయడానికి ఆల్రెడీ నాకు తెలుసు దివ్యానికితయే తనూజని తీసేసిందని. బట్ క్లారిటీ కోసం వెయిట్ చేశా. బట్ వాట్ ఎవర్ మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇది డిస్కషన్ పాయింట్ పెట్టుకోవచ్చు. అదంతా చూసిన తర్వాత విన్న తర్వాత కూడా ఆ అమ్మాయి చేస్తుంది డ్రామా, ఓవర్ ఎమోషను. అంటే నా దృష్టిలో సారీ టు సే దిస్ వాళ్ళు మూర్ఖులతో సమానం. అక్కడ మీరు ఒకటే చెప్తున్నానబ్బా, మీరు ఇలా ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం, తక్కువసేపే మాట్లాడుకుందాం. బట్ మీరు కూడా అలాగే ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అమ్మాయిని కార్నర్ చేస్తున్నారు, అమ్మాయిని హౌస్ మేట్స్ కొంచెం ఏదో ఒక రకంగా హింసిస్తున్నారు అన్నట్టు మీకు అనిపిస్తే బలంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మనకి ఎవ్వడూ ఒకడి మీదే ఉండదు. వాళ్ళు ఇప్పుడు తనూజ ఆడకపోతే ఆడలేదని కొన్ని వందల వీడియోలో చెప్పా. అలాగే ఆడితే బాగా ఆడిందని చెప్తా. ఎమోషన్ నిజంగా నాకు రియల్ అనిపిస్తే రియల్ అని చెప్తే స్టాండ్ కూడా తీసుకుంటా ఆ ఎపిసోడ్కి, ఆ సిచ్యువేషన్కి. రేపు మళ్ళీ వేరేగా అనిపిస్తే మళ్ళీ అపోజ్ చేస్తా. ఈరోజు నాకు తనూజని చూస్తే లిటరల్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, రివ్యూర్లు ఇవన్నీ పక్కన పెడితే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆమె షూస్లో ఆలోచిస్తే నాకే చాలా చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అక్కడ హౌస్ అంతా కలరింగ్ ఎలా ఉంటుందిరా అంటే ఆ అమ్మాయికి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టు కలరింగ్ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా పాపం అలాగే కోరుకుంటుంది, సపోర్టింగ్ టాస్క్ ఇవ్వండి అనేది. ఎందుకు? ఆ అమ్మాయికి సపోర్ట్ ఉందని కోరుకుంటుంది, అనుకుంటుంది. కానీ ఏమవుతుందంటే ప్రతిసారి దగ్గరికి వచ్చేసరికి ఎవడో ఒకడు ఏదో టైప్లో కట్టప్లా బిహేవ్ చేసి అమ్మాయిని కెప్టెన్ అవ్వనివ్వట్లేదు. ఇక్కడ కెప్టెన్ అవ్వకపోవడం మ్యాటర్ కాదు, ఆశ కలిగిస్తున్నారు. నీకు మేము ఉన్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ చేసేస్తున్నారు. అలాగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు రిపీట్ అయితే ఎవరికైనా బాధ కలుగుతుందా కలగదా? మీరు న్యూట్రల్ ఆడియన్స్ చెప్పండి. నేను ఇందాక వీడియోలోనే చెప్పాను, తనూజ ప్లేస్లో కళ్యాణ్ పడాలని ఆలోచించండి. ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు, ఇన్ని వెన్నుపోట్లు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ రితు ఉందబ్బా. రితు కెప్టెన్ అవ్వలేదు, ఇమాన్యుయల్ 2 సార్లు కెప్టెన్ అయ్యారు. మీరు మర్చిపోతున్నారు, ఇంకా అవ్వలేదు. ఇది 3వ కెప్టెన్ అవ్వరు. ఒకసారి కెప్టెన్ అయ్యి 1 రోజు 2 రోజులు చేసిన తర్వాత సాక్రిఫైస్ చేశాడు, తర్వాత ప్యూర్గా 1 వీక్ కెప్టెన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అవ్వబోతున్నాడు. అలాంటి క్యాండిడేట్ ఉన్నాడు. తనూజ ప్లేస్లో కళ్యాణ్ పడాలని ఊహించుకోండి ఒక్కసారి. ఇక్కడ దివ్య వచ్చి కళ్యాణ్ పడాలని రిమూవ్ చేసింది ఇదే రీజన్తో. కళ్యాణ్ పడాలా వెళ్ళి ఏడిచాడు. అప్పుడు ఆ ఏడుపుని డ్రామా అంటామా? ఎమోషనే కదా. సేమ్ ఇప్పుడు అమ్మాయి చేస్తుంది కూడా అదే కదా. ఎందుకు మీకు జస్ట్ బికాజ్ అమ్మాయి ఒక సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పి ప్రతిసారి అది డ్రామా కావాలని ఫేక్గా చేస్తుంది అనేది తప్పది. మనిషి ఎమోషన్స్తో అంతలా మనం దిగజారి మాట్లాడకూడదు, అంత హేళన చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఏదో రోజు మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మన ఎమోషన్ కూడా అలా అనుకున్నప్పుడు ఆ పెయిన్ డబుల్ అవుతుంది. నేను చెప్తుంది అది. సో జస్ట్ మీరు కళ్యాణ్ పడాలని పెట్టుకుని నేను చెప్పేది మొత్తం అంతా అర్థమైపోద్ది. సేమ్ అబ్బా అలానే ఉంటుంది. ఇంకెక్కువ చేస్తాడేమో, చేసినా కూడా తప్పు లేదు. సో నేను అది చెప్తున్నా, అబ్బాయిలు చేస్తే ఒకటే, అమ్మాయిలు చేస్తే ఒకటే. అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ దట్టు వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, వాళ్ళు ఈజీగా ఏడిపు వచ్చేస్తుంది, అది తప్పు. మీరు అలా అదే మాస్క్లో ఉంటే మీకు అర్థం కాదు. అక్కడ నిజంగానే హ్యూమిలేట్ కాదు కానీ మోసపోయింది, దారుణంగా మోసపోయింది. దివ్యానికిత చాలా కొంతమంది వెంటనే ఇప్పుడు వచ్చేస్తారు ఇంటలెక్చువల్ పర్సన్స్, రా నువ్వేమి నెబ్బర్ రివ్యూరా, అది ఒక స్ట్రాటజీ కూడా అర్థం కాదా నీకు? ఎందుకు నువ్వు ప్రతిసారి ఎమోషనల్గా వెళ్తా? నేనేమి ఎమోషనల్గా వెళ్ళను, చాలా కొన్నిసార్లు ఎమోషనల్గా వెళ్తే తనుజాకి రోజు డెప్పేస్తా కదా, అది కాదు మ్యాటరు. మనం ఒక స్ట్రాటజీ అప్లై చేసినప్పుడు ఆ స్ట్రాటజీ మీనింగ్ఫుల్గా ఉండాలి. కొన్ని స్ట్రాటజీలు భారీగా ఎమోషన్స్ని టచ్ చేస్తున్నాయి అన్నప్పుడు అలాంటి స్ట్రాటజీలు వెళ్ళకూడదు. ఇప్పుడు అమ్మాయిది స్ట్రాటజీ కాదన్ను, అమ్మాయి స్ట్రాటజీ ఏందో తెలుసా? అమ్మాయికి తనూజకి పడట్లేదు, తనూజకి ఎదురెళ్దాం అనుకుంటుంది. ఈ అమ్మాయికి తెలుసు తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇలా వెళ్దాం అన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ కూడా చూసుకోవాలి. అమ్మాయి ఈ వారం చేసింది అంతే, స్ట్రాంగ్ ప్లేయర్ లేపేసింది, కళ్యాణ్ లేపేసింది స్ట్రాంగ్ ప్లేయర్. ఇక్కడ కూడా ఈ అమ్మాయిని లేపేస్తుంది. అక్కడ లేపడం వేరు, ఇక్కడ లేపడం వేరు. అందుకని ఆ సిచ్యువేషన్ మ్యాటర్స్. ఇక్కడ ఆ అమ్మాయి పక్కన ఉన్న కంటెస్టెంట్ ఇమాన్యుయల్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు.
ఈ అమ్మాయి ఒక్కసారి కెప్టెన్ అవ్వలేదు, ప్రతి వారం ఫైట్ ఇస్తుంది. మీరు ఈ వారం అన్నది ఏంటి, అమ్మాయికి సపోర్ట్ ఉందని. ఈరోజు ఆ సపోర్ట్ లేదని అర్థమైపోయింది. ఇంకోటి ఏంది, అమ్మాయి ఇండివిజువల్గా ఆడట్లేదు, ఇండివిజువల్ విన్ లేదన్నారు. ఈ అమ్మాయే కదా ఇండివిజువల్గా విన్ కొట్టింది, దివ్య నిఖితే ఓడిపోయింది కదా. ఇప్పుడు దివ్య, రీతు, తనుజే కదా ఆడారు ఆ హారర్ టాస్క్, గెస్ట్ చేసి స్మెల్ చేయి పసిగెట్టు అనేది. ఎవరు గెలిచారు? అది తనుజే కదా గెలిచింది. ఇప్పుడు అందరూ నోరు మూయించిందా ఇండివిజువల్గా కూడా విన్ ఉందని? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దివ్యయే ఓడిపోయింది కదా. సో ఇప్పుడు దివ్య ఒక ప్లేయర్గా ఆలోచించినప్పుడు, సరే నువ్వు రివర్స్ వెళ్ళు, ఒక స్ట్రాటజీలో వెళ్ళు, నువ్వు ఫస్ట్ పొజిషన్కి ఎదురెళ్ళు, తప్పు లేదు. బట్ ఆ సిచ్యువేషన్ చూడు, ఆ సిచ్యువేషన్లో నువ్వు చాలా న్యూట్రల్ వేలో ఆలోచించాలి. రితు అవ్వలేదు, ఈ అమ్మాయి అవ్వలేదు, మనోడు కెప్టెన్ అయ్యాడు. వాట్ నెక్స్ట్? ఇదొకటి పారామీటర్ తీసుకో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి ఏం చేసింది వారం అని తీసుకో. ఈ అమ్మాయి ఏమైనా గాలికి ఆడుకుందా? ఏం ఆడకుండా ఆ పొజిషన్కి వచ్చిందంటే లేదు. ఈ అమ్మాయి ఎఫర్ట్లు పెట్టింది కదా. ఈ అమ్మాయి ఒక విన్ తెప్పించింది కదా. ఈ అమ్మాయికి ఒక సేఫ్ గార్డ్ వచ్చింది కదా. ఇన్ని పాయింట్లు ఉన్నా కూడా నేను జస్ట్ మాట ఇచ్చాను అంటే అది ఎలా ఉందో తెలుసా? జస్ట్ బికాజ్ 5వ వారంలో ఆ లైట్ల టాస్క్లో, లాస్ట్ కంటెంట్ టాస్క్లో అమ్మాయిని బల్బు ఆపేసిందని చెప్పి అప్పటి నుంచి నువ్వు మనసులో పెట్టుకొని, అండ్ భరణి గారి విషయం కూడా మనసులో పెట్టుకొని, మనం ఎలా అయినా సరే తనూజకి ఎదురెళ్ళిపోదామని చెప్పి గుడ్డుగా వెళ్ళిపోతున్నారు తప్ప అది వర్కౌట్ కాదు. ఇది ఏంటంటే 100లో 90 మంది ఆడియన్స్ దివ్యనే తిట్టుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, దివ్య ఏమంటారు 100% తప్పు చేసింది అనట్లేదు. ఆ అమ్మాయి అప్లై చేసిన స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయింది, అవుతాది కూడా. ఎందుకంటే ఎమోషన్స్ టచ్ చేసేది అక్కడ. ఆ అమ్మాయి ఏం ఆడకుండా రాములా వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎవరికి ఫరక్ పడదు. అమ్మాయి ప్రతి వారం ఏదోలా దోలు తీర్చుకొని చివరి వరకు వస్తుంది. అక్కడ వెన్నుపోటు వస్తుంది, వెన్నుపోటు. ఈ వారం ఏందిరా అంటే అమ్మాయి ఆడింది, గెలిచింది, జెన్యూన్గానే న్యాచురల్గా వచ్చినప్పుడు పక్కన కూడా ఎవరైనా ఆమెలాగే ఉన్నారు అనుకోండి, లైక్ రీతు, అర్థం ఉంది. ఇప్పుడు రీతు తనుజ ఉండి రీతుని తీసుకుని ఇంత డిబేటబుల్ టాపిక్ అవ్వదు. అక్కడ ఇమాన్యుయల్ ఒక్క వారం ముందే కెప్టెన్ అయ్యాడు, దాని ముందు ఒకసారి కెప్టెన్ అయ్యాడు. అలాంటిది జస్ట్ బికాజ్ ఇమాన్యుయల్కి మాట ఇచ్చానని చెప్పి అలా చేయడం, పవన్ కళ్యాణ్కి ఒకటి చెప్పి ఇంకోటి చేయడం, పవన్ కళ్యాణ్ అందుకే వదిలేయడం, దివ్య లాస్ట్కి అడితిప్పి ఇలా చేయడం, అది చాలా 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 రాంగ్ స్ట్రాటజీ. రాంగ్ ప్లగ్ వేసింది దివ్య. ఈ వారం నామినేషన్స్లో లేదు, కానీ ఒకవేళ ఈ వారం నామినేషన్లో ఉన్న శుక్రవారం అయినా సరే కూడా చాలా డేంజర్ అయిపోయేది దివ్యకి. నెక్స్ట్ వీక్ చూడాలి ఏమవుతుందని. బట్ ఇది తనుజ ఫ్యాన్స్ కానీ న్యూట్రల్ ఫ్యాన్స్ కానీ ఆ ఎమోషనల్ యాంగిల్ కాసేపు పక్కన పెట్టి మీరు పక్కన పార్క్ చేస్తే తనుజకి ఇది బీభత్సమైన ప్లస్ పాయింట్, పాజిటివ్ పాయింట్. మీకు అర్థం అవ్వట్లే. ఆల్రెడీ అమ్మాయి ఓటింగ్ మాసం ఇందాకే చేసి అరగంట కూడా అవ్వలే వీడియో చేసి అది అప్లోడ్ అయ్యి. సెకండ్ పొజిషన్లో ఉన్న కళ్యాణ్ కూడా దరిదాపుల్లో కూడా లేదు. అలాంటి టైంలో అసలు ఇలాంటి కంటెంట్ ఎపిసోడ్ కళ్యాణ్కి పడుంటే బాగున్నాను. అట్లీస్ట్ కాంపిటీషన్ వద్దును. ఆల్రెడీ యునానిమస్గా ఓటింగ్ పడుతున్న తనూజకి ఈ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుందో చూసారా, ఇంకా నేను కొన్ని చెప్పలేను. ఇంకా యునానిమస్ అయిపోతుంది, యునానిమస్సే ఇంకా. ఎందుకంటే ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేసేవరా అంటాడు చూసారు టెంపర్ సినిమాలో లాగా, అలా టచ్ చేసింది దివ్య. అఫ్కోర్స్ ఆ అమ్మాయి బాధపడుతుంది, నేను అదనట్లే. ఓటింగ్ చాలా హెల్ప్ అవుద్ది, చాలా సింపతి హెల్ప్ అవుతుంది, చాలా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిన వాళ్ళు ఉంటారు. మీకు అదే చెప్పా, సీరియల్ ఫ్యాన్ బేస్ మీరు తక్కువగా అనుకుంటారు కానీ చాలా లాయల్గా ఉంటారు. కామెంట్లు పెట్టినంత ఈజీ కాదు, బట్ సీరియల్ ఫ్యాన్స్ చాలా లాయల్గా ఉంటారు. అలా హాట్స్టార్కి వెళ్ళి ఓటేస్తారు, ఫోన్ కాల్కి వెళ్ళి ఓటేస్తారు. అందుకు తనుజ ఫస్ట్ పొజిషన్లో ఉంది. జస్ట్ బికాస్ పిఆర్ ఒకటే ఉందని కాదు, అందరు కంటెస్టెంట్లకి పిఆర్ ఉంది బొక్క, ఎక్సెప్ట్ హరిత హరీష్. మ్యాటర్ ఏంటంటే సీరియల్ ఫ్యాన్స్ చాలా లాయల్గా ఉంటారు. ఇప్పుడు ఈ దెబ్బకి మామూలు లాయల్గా కాదు, లాయల్ స్క్వేర్ లాయల్ క్యూబ్లో వెళ్ళిపోతుంది. సో ఇంకా ఆపేదే లేదు ఇంకా తనుజ ఓటింగ్. ఇంక ఏదో ఒక జరగాలి, విచిత్రం జరగాలి తప్ప యాజ్ ఆఫ్ నౌ అయితే 99% షీఈస్ గోయింగ్ టు లిఫ్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ. అలాంటి కంటెంట్ ఆ అమ్మాయికి పడింది. చెప్పే కదా, జస్ట్ అది కళ్యాణ్కి పడినా బాగుంది, కళ్యాణ్కో డిమాన్కో. నేనేంటి ఈ అమ్మాయి అవ్వకూడదని కాదు, అప్పుడు జస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆ పోటీ ఉండాలి కదా, ఆ పోటీ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పేమీ లేదు, కష్టపడి ఆడింది, విన్ను కొట్టింది, టీంకి లాయల్గా ఉంది, లాస్ట్ వరకు వచ్చింది, అప్పటికి అందరినీ అడుక్కుంది చేయమని. అలాంటి టైంలో ఈ అమ్మాయి వెన్నుపోటు పొడిచి ఆ భరణిది ఇది అది తెచ్చి పాపం మీరు గమనించండి, భరణి వచ్చిన తర్వాత అమ్మాయి చాలా తగ్గించింది. దివ్యానికి ఇంకా ఓవర్ యాక్షన్ తగ్గించలేదు, ఆ బొక్కలో బాండ్ తగ్గించలేదు. ఇందాక లీక్లో కూడా ఒక క్లిప్ పంపారు, అందులో కూడా చెప్తుంది భరణి గారిని కావాలని సేవ్ చేసిందని చెప్పి. అమ్మాయి ఇంకా వరస్ట్గా ఆడుతుంది బాండ్లు పెట్టుకొని. ఈ అమ్మాయి తగ్గించేసింది. ఈ అమ్మాయి ఇండివిజువల్గా ఈ అమ్మాయి ఆట ఆడుకుంటుంది, ఏదో ఒకటి చేసుకుంటుంది, విన్ను కొడుతుంది. ఇన్ని చేసినా కూడా ఇవే తుప్పాస్ పాయింట్లు చెప్పి లాస్ట్కి వచ్చి తీసేస్తే కష్టం, చాలా చాలా కష్టం. అండ్ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, కొన్ని ఎమోషన్స్ మీద మనం హార్ష్గా కామెంట్ చేయకూడదు. కామెంట్లు చేసినా పర్లేదు కానీ మీమ్లు ట్రోళ్ళు చేయకూడదు అబ్బా.
ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను కదా, అబ్బాయి ఏడిస్తే ఒకలాగా, అమ్మాయి ఏడిస్తే ఒకలా కాదు. ఎవరికైనా ఏడిపే, ఎమోషనే. జస్ట్ బికాజ్ ఆర్ సీరియల్ ఆర్టిస్టులు అని చెప్పి అలా ట్రోల్ చేయడం కూడా తప్పు. ఎందుకంటే అలా చేస్తే కర్మ ఈజ్ ఎ బూమరంగ్. ఏదో రోజు మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చి మన ఏడుపుని కూడా ఇంకొకరు కామెంట్ చేస్తారు. అది నేను అంటుంది. కొన్ని చేసింది ఆమె, ఓవర్ యాక్షన్ చేసింది, ఓవర్ బోర్డ్ చేసింది. బట్ ఇలాంటి రియల్ ఎమోషన్లు కూడా ట్రోల్ చేయడం అనేది తప్పది. నా దృష్టిలో తప్పు. నేనైతే అలాంటివి చేయను. నాకు అమ్మాయి ఆట నచ్చకపోతే అటు నచ్చలేదని చెప్తా తప్ప, ఇలాంటి రియల్ ఎమోషన్స్ కూడా నేను కంటెంట్ కోసం అయితే అసలు సమస్య లేదు. నాకు ఓవరాల్గా చూస్తే జాలి అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఆమె మంచి కోసమే. దివ్యానికితే నేను చెప్పాను కదా, నేను ప్యూర్ వెళ్ళని చెప్పాను. బట్ అమ్మాయి స్ట్రాటజీ అబ్సల్యూట్లీ రాంగ్. ఇంకా అమ్మాయి కష్టమే. నెక్స్ట్ వీక్ చూడాలి ఏమవుద్దు మరి. సో ఓవరాల్గా ప్రోమో పైన నా స్పందన అనేది మీకు ఎంతమందికి నాలాగే అనిపించిందో లైక్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే మీ ఒపీనియన్స్ బలంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.